హాయ్ అండి. ఏదైనా పిల్లలు అడిగిన తర్వాత చేసి ఇకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. మా పిల్లలు ఇద్దరు 2 రోజుల నుంచి మమ్మీ కారపూస చేయవా అని అడుగుతున్నారు. ఇంట్లో పని ఉండటం వల్ల అస్సలు కుదరలేదని అసలు చేయలేదు. ఈరోజు ఇద్దరు అలిగి కూర్చున్నారు. సరే ఇంకా చేద్దాం పదా అని ఇంక మధ్యాహ్నం ఏం పని లేదని ఈ పని పెట్టుకున్నాం. ఇంతకీ ప్రాసెస్ ఎలాగో చూద్దాం రండి. ఒక కేజీ బియ్యం పిండి అయితే, ఒక టీ గ్లాస్ మినప్పప్పు, ఒక టీ గ్లాస్ శనగలు. మినప్పప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత మొత్తం పిండిలాగా మిల్లికి వేయించేసుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని, మీ దగ్గర వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకోవచ్చు. నా దగ్గర వెన్నపూస లేదని నేను ఒక హాఫ్ టీ గ్లాసు వేడి నూనె వేసేసాను. దాన్ని ముద్దలాగా కలుపుకొని కారపు చుట్లు గొట్టంలో వేసుకొని ఒత్తేయటమే. నేనైతే స్టార్ లాగా కొన్ని ఏమో కారపూసలాగా చేశాను. మా పిల్లలకి స్టార్సే నచ్చినాయి ఎక్కువ శాతం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.